ఒకప్పుడు భారీ సెట్టింగ్లు బ్లాక్ బస్టర్ విజయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన దర్శకుడు గుణశేఖర్ ఈసారి రూట్ మార్చి సామాజిక బాధ్యతతో కూడిన కథను ఎంచుకున్నారు. యుఫోరియా సినిమాను తెరకెక్కించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది, గుణశేఖర్ మార్క్ యుఫోరియాలో కనిపిస్తుందా లేదా అనేది ఈ పూర్తి రివ్యూలో చూద్దాం. యుఫోరియా కథలోకి వెళ్తే చైత్ర అలియాస్ సారా అర్జున్ ఉన్నత కుటుంబానికి చెందిన అమ్మాయి. చదువులో టాపర్, ఐఏఎస్ సాధించాలన్నదే ఆమె ఏకైక లక్ష్యం. ఒకరోజు స్నేహితురాలి బలవంతం మీద పబ్ పార్టీకి వెళ్తుంది. అక్కడ వికాస్ అలియాస్ విఘ్నేష్ గవిరెడ్డి గ్యాంగ్ పరిచయం అవుతుంది. చైత్రని చూసి మోహించిన వికాస్ ఆమెను ట్రాప్ చేస్తాడు. ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని నమ్మించి కారులో తీసుకెళ్లి డ్రగ్స్ మత్తులో తన స్నేహితులతో కలిసి ఆమెపై దారుణానికి ఒడిగడతాడు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును సిటీ పోలీస్ కమిషనర్ జయదేవ్ అలియాస్ గౌతమ్ మీనన్ ఎలా ఛేదించారు? నిందితులు బడాబాబుల పిల్లలు కావడంతో ఈ కేసులో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు వచ్చాయి? అసలు వింధ్యా వేములపల్లి అలియాస్ భూమిక కోర్టు మెట్లకి నేను నేరం చేశాను, నాకు శిక్ష వేయండి అని ఎందుకు అడిగింది? ఆపరేషన్ యుఫోరియా ద్వారా కమిషనర్ సాధించిందేంటి అనేదే మిగిలిన కథ. డ్రగ్స్ అనే మహమ్మారి యువత భవిష్యత్తును ఎలా చిదిమేస్తోంది? ఆ మత్తులో వారు చేసే తప్పుల వల్ల తల్లిదండ్రులు ఎంతటి క్షోభను అనుభవిస్తున్నారు? ఈ పాయింట్స్నే గుణశేఖర్ బలంగా చెప్పే ప్రయత్నం చేశారు. జూబ్లీహిల్స్ రేప్ కేసు వంటి వాస్తవ ఘటనల ఆధారంగా కథను అల్లుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. దర్శకుడు కథను దాచిపెట్టకుండా ట్రైలర్లోనే అసలు విషయం చెప్పేశారు. అయితే దాన్ని తెరపై ఎంత ఆసక్తికరంగా మలిచారనేది ఇక్కడ కీలకం. ఫస్ట్ హాఫ్ అంతా పాత్రల పరిచయం, నేరం జరగడం, పోలీస్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరుగుతోంది. ఇక ముఖ్యంగా సాక్ష్యాల సేకరణ, పోక్సో చట్టం తీవ్రతను చూపించిన తీరు బాగుంది. కానీ సినిమాటిక్ డ్రామా కంటే ఒక డాక్యుమెంటరీ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది సినిమా చూస్తున్నంతసేపు. అదే ఈ సినిమాకు కాస్త మైనస్ అని చెప్పొచ్చు. ఇక సెకండ్ హాఫ్లో జైలు జీవితం, భూమిక పాత్ర తాలూకా సంఘర్షణ ప్రధానంగా సాగుతాయి. తప్పు చేసిన కొడుకును సంస్కరించాలని తప్పించే తల్లిగా భూమిక పాత్ర చాలా వైవిధ్యంగా ఉంది. కానీ ఆ జర్నీని తెరపై కన్విన్సింగ్గా చూపించడంలో దర్శకుడు కాస్త తడబడ్డాడేమో అనిపించింది. క్లైమాక్స్ మాత్రం ఆలోచింపజేసేలా ఉంది. ఊహించదగిన కథనం, డాక్యుమెంటరీ తరహా నెరేషన్, సెకండ్ హాఫ్లో నెమ్మదించిన స్క్రీన్ ప్లే ఈ సినిమాకు మైనస్ పాయింట్లు అని చెప్పొచ్చు. అయితే యుఫోరియా ఒక సామాజిక బాధ్యతతో తీసిన చిత్రం. డ్రగ్స్ కల్చర్ పట్ల యువతను, తల్లిదండ్రులను అప్రమత్తం చేసే ప్రయత్నం. కమర్షియల్ హంగులు ఆశించకుండా ఒక మంచి సందేశం కోసం సినిమా చూడాలనుకునే వారికి ఇది పక్కా నచ్చుతుంది. సారా అర్జున్ మరోసారి ఆకట్టుకుంది. బాధితురాలుగా ఆమె నటన హృదయాలను కదిలిస్తోంది. అమాయకత్వం, ఆవేదనను కళ్ళలో పలికించిన విధానం ఆకట్టుకుంటుంది. భూమిక సినిమాకు ఆత్మ. తప్పు చేసిన కొడుకును శిక్షించాలనే తల్లిగా, సమాజం నుంచి వచ్చే నిందలను భరించే మహిళగా అద్భుతమైన నటన కనబరిచింది ఆమె. గౌతమ్ మీనన్ పోలీస్ ఆఫీసర్గా చాలా హుందాగా, స్టైలిష్గా కనిపించారు. విఘ్నేష్ డ్రగ్స్ బానిసగా, జైలు శిక్ష అనుభవించే ఖైదీగా 2 వేరియేషన్స్లోనూ బాగా నటించారు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు. ఇక కాలభైరవ అందించిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్కు తగ్గట్టుగా ఉంది. నిర్మాణ విలువలు చాలా రిచ్గా ఉన్నాయి. గుణశేఖర్ ఎంచుకున్న సామాజిక అంశం మంచిదే అయినా కథనంలో ఇంకాస్త వేగం, ఎమోషనల్ కనెక్ట్ ఉంటే సినిమా స్థాయి మరో లెవెల్కు పెరిగేదేమో. ఇక ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే యుఫోరియా ఒక సందేశాత్మకమైన చిత్రం.